ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే మంగళవారం రోజున మాత్రం కొన్ని తప్పులను చేయకూడదని మన గ్రంథాల్లో చెప్పబడింది. మంగళవారం తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల కటిక పేదరికం సంభవిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలను అనుభవిస్తాము. మంగళవారం ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం రోజున కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మంగళవారం రోజున పొరపాటున కూడా తలస్నానం చేయకూడదు. మంగళవారం తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే పాలతో చేసిన స్వీట్లను మంగళవారం నాడు కొనకూడదు. ఇది సంపద నష్టాన్ని సూచిస్తుంది. మంగళవారం రోజున కుంకుమ కొనకూడదు. మంగళవారం కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అలాగే మంగళవారం నాడు పొరపాటున కూడా కొత్త బట్టలను కొనకూడదు. అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు. మంగళవారం కొత్త వస్త్రాలను ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు. దీనివల్ల డబ్బు నష్టాలు జరుగుతాయి. అలాగే మంగళవారం రోజున పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. మంగళవారం ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. కాని మీరు తీసుకున్న అప్పును మంగళవారం తీరిస్తే జీవితంలో అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. తొందరలోనే మీ అప్పులన్నీ తీరిపోతాయి. మంగళవారం రోజున జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం అస్సలు చేయకూడదు. మంగళవారం ఈ పనులు చేస్తే మన ఆయుష్షు తగ్గిపోతుందని నమ్మకం. అలాగే మంగళవారం నాడు పొరపాటున కూడా గోర్లు కత్తిరించకూడదు. అలాగే మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు. మంగళవారం నాడు గాజు వస్తువులను కొనకూడదు. మంగళవారం మాంసాహారంకి దూరంగా ఉండాలి. మంగళవారం మాంసాహారం తింటే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ప్రతి మంగళవారం రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. మంగళవారం నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. మంగళవారం నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలు ఏర్పడతాయి. ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో అంటే మధ్యాహ్నం 3 నుండి 4:30 మధ్యలో దుర్గాదేవి భూమిపైన తిరుగుతుంది. కాబట్టి ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గా స్తోత్రాలు పారాయణం చేస్తే దుర్గాదేవి ఆశీర్వాదం లభిస్తుంది. మంగళవారం రోజున కొత్త వస్తువులు కొనకూడదు. మీ ఇంట్లో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే ప్రతి మంగళవారం మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చెడు మాటలు మాట్లాడవద్దు. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదివితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ప్రతి మంగళవారం రోజున మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బును వేసుకోండి. ఇలా వేయడం వలన ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పుస్తకాలను 7 మందికి విరాళంగా దానం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.